ముంతా తుఫాను వల్ల చనిపోయిన మా సాయి 3 రోజుల తర్వాత భూపై లేచాడండి. ఇంతకేం జరిగిందంటే ముంతా తుఫాను రాకముందు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ శాఖ మంత్రులు వాళ్ళందరూ మా దుమ్ములపేటని హెచ్చరించారు, బోట్లు ఏమైనా కట్టుకోండి అని. అలాగే మన సాయి వాళ్ళ బోటు వాళ్ళు 7గురు కలిపి నీటిలోకి వెళ్ళి ఆ బోట్ని దరికి తీసుకొచ్చి కట్టడంతో 7గురు నీటిలో దూకారు. ఆ దూకడంతో 6గురు బయటకు వచ్చారు, ఒకరు రాలేదండి. అది మా సాయి అండి. దాంతో అప్రమత్తమైన ప్రజలందరూ కలిపి ఎతకడంతో ప్రభుత్వ శాఖ మంత్రులు అందరూ వచ్చి అక్కడ ఉన్న రెస్క్యూ టీం కూడా వెతికారు, కానీ దొరకపోవడంతో 3వ రోజు ఉబ్బిపోయిన బాడీ లేచింది. దాని తర్వాత ఆ బాడీని చూసి వాళ్ళ ఫ్యామిలీ అంతా దుఃఖంతో ఏడుస్తున్నారండి. ఈ వీడియో దేనికి తీశానంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈ గవర్నమెంట్ నుంచి ఏ సదుపాయం అందాలో ఆ సదుపాయం అంతా అందాలి. అలా అందాలంటే ఈ వీడియోని ప్రభుత్వం వరకు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్లీజ్ ఈ వీడియోని మేమే మత్స్యకారం కాదని ప్రతి ఒక్క మత్స్యకారులకి చెప్తున్నదే, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఈ వీడియోని ప్రభుత్వం వరకు షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.